మీనరాశి మీనరాశి వారికి 7 డిసెంబర్ నుంచి 13 డిసెంబర్ వరకు ఈ కాలంలో గ్రహస్థితులు ఏవి అనుకూలంగా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేస్తే, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము బాగుంది. షష్ఠ స్థానంలో కేతు సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క మాట ఏమిటండి అంటే 7 గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము అంతగా అనుకూలంగా లేదు. రాశిలో ఉన్నటువంటి శని గారు కానీ, వ్యయస్థానంలో ఉన్న రాహు కానీ, ముగ్గురు కూడా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులు ఇచ్చే గ్రహాలే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు శుక్రాచార్యుల వారి కానీ, కేతువు కానీ అద్భుతమైన ఫలితాలు ఇవ్వగలుగుతారా అంటే, నవమ స్థానంలో చతుర్గ్రహ కూటమి ఉంది కాబట్టి శుభాశుభ మిశ్రమ ఫలితాలే. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ అంత గొప్పగా అయితే ఫలితాలు ఉండబోవడం లేదు. శుక్రాచార్యుల వారు బానే ఇస్తారు ఫలితాలు, కానీ మిగతా గ్రహాల అనుకూలత లేని కారణం చేత వారు ఎంత గొప్పగా ఫలితాలు ఇస్తారు అనేది మనము నమ్మడానికి లేదు. కొంతవరకు మాత్రమే దైవభక్తి పెరగడము, పిత్రార్జితము కొంచెం బాగుండడము, పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉండడము, ఏదన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, ఇంతవరకు మీకు బాగుంటుంది. అయితే కేతు పెద్ద గ్రహము, దీర్ఘకాల సంచార గ్రహం కాబట్టి అనుకూలమైనటువంటి ధనము మీ చేతికి వస్తుంది.